Instead of wasting waste paper, waste the waste mask. Why not? Paryavarana Rakshana. ఇది కొత్తదా? నేను బజార్ పోయినప్పుడు తెచ్చుకున్నా. మిక్సీ ఉన్న మళ్ళీ రోడ్ ఎందుక? అన్ని చిన్న చిన్నవన్నీ మిక్సీలు వేసుకోలేం కదరా. రోడ్ అనేది లక్ష్మీదేవితో సమాధానం అందుకని తెచ్చుకున్నా. అనేది లక్ష్మీదేవి మీరు చెత్త కొడతారు ఎట్లా? అడితే మాటలన్నీ మాట్లాడతారు. ఇండియన్ దేశీ మాంసబ్బా. Today the vlog is all about explore my garage. Pure middle class garage. Garage anodu anlemo. Let's explore my parking area, which costs literally 14 lakhs of value. So starting lowest cost nundi start cheddam. But it is the future. So the first one, Polo Classic, and the company which Evolve. So you can see the logo here. So this is the branding, Evolve. So this is like electric scooty. Practical ga cheppalante matram this is the worst electric scooty naaku telisanta varaku unna dantlo market lo. So there is lot of options. Ipudaithe chaala better options vachayi, lot of knowledge vachindi electric scooters or cars gurinchi. So even market wide range lo spread avutundi. But nenu konetappudu like almost 1 year just year unnanu. So just some random electric, so very budget concern tho pick chesindi somewhere like 59,000 on road. The main reason to pick this scooty, so దీనికి registration అవసరం లేదు. So which is like it can't go more than 40 kilometers per hour. So it's a basic. చుట్టుపక్కల ఇట్లా ఇంటి నుండి బయటకు వెళ్ళి మమ్మీకి గుర్తొచ్చినప్పుడల్లా కూరగాయలు, బెండకాయలు, జీలకర్ర, ఆవాలు ఇట్లాంటివి చెప్తుంటే this is the most useful one. And the range వచ్చి somewhere around 70 kilometers ఉంటుంది. But I never tried till the end. 60 kilometers తర్వాత కొంచెం స్లో డౌన్ అయిపోతుంది. సో అప్ హిల్ వస్తే ఎక్కలేదు. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ వర్త్. సో 60,000 వర్త్ కానీ పక్క పెడితే దీని బిల్డ్ క్వాలిటీ కానీ థింక్ టు ఎక్స్ప్లోర్. దిస్ ఈజ్ వెరీ బేసిక్. సో గాట్ సమ్ పాకెట్స్ హియర్ అండ్ డిక్కీ ఉంటుంది. which is literally not up to the mark in the quality levels. So build quality కూడా అంత గొప్పగా ఉండదు. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్. ఇక్కడ డిస్కస్ చేయాల్సినంత గొప్పగా అయితే ఏమీ లేదు, ఏమి ఫీచర్స్ ఏమీ లేదు, జస్ట్ జీరో వేస్ట్ ఆఫ్ టైం లిటరలీ. అండ్ సో and you got here dicky. ignore. సో టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇచ్చుంటారు కదా ఇలాంటివన్నీ, అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఏది పడేయమాట, దేవుణ్ణి పడేయకూడదు అని ఒక నమ్మకం. ఒకవేళ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైనా కావాలంటే మాత్రం ఎవోల్ట్ అనే బ్రాండ్కి అయితే పోక. టిపికల్ లేడీ బోర్డ్ సైకిల్ లెక్క ఉంటుంది. లెట్ మీ షో ఫ్రమ్ ద ఫ్రంట్. సో లుక్స్ అయితే ఉంటాయి. సో వెరీ టిపికల్ లేడీ స్టైల్లో ఉంటుంది. థిన్ అండ్ లైట్ వెయిట్, దట్స్ ద బెస్ట్ థింగ్. And at the same time it's very cheap, that's the thing. So if you spend little bit more budget, definitely you're gonna get the much better. So దాని గురించి డిస్కస్ చేయాల్సిన పెద్దగా ఏం లేదు. ఇట్స్ ఏ ఎవోల్ట్ పోలో. సో నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ మాత్రం నెంబర్ ప్లేట్ తీసుకోవాల్సిన అవసరం, రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి. జస్ట్ లైక్ ఎ సైకిల్ విత్ ఎలక్ట్రిక్ బ్యాటరీ. సో ఎఫర్ట్ లేకుండా కీప్ ఆన్ మూవింగ్. దట్స్ అ పాయింట్ ఆఫ్ దిస్ మోపెడ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెహికల్ ఆఫ్ దిస్ హౌస్, దిస్ డియో. సో డియో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో like around 49,000 kilometers, literally near to 50,000 kilometers. So avoid this jatara native ఉన్నప్పుడు. సో అలాంటివన్నీ వేయించింది, డెఫినెట్లీ నాట్ రికమెండెడ్. సో విచ్ ఈజ్ నాట్ సేఫ్ ఎట్ ఆల్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ హ్యాండ్ గ్రిప్స్. అండ్ బై ద వే
సో నువ్వు దాని మోస్ట్ ఇంపార్టెంట్ వెహికల్ ఆఫ్ ద హౌస్ అన్న అంటే సో ఇంతకుముందు మా డాడీ గారు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లగన్ బ్లూ కలర్ ఉంటుండే. సో అండ్ నా దగ్గర హీరో ఇంపల్స్ 150cc, దట్స్ లైక్ లిటరలీ 2013 మోడల్ 2012 మోడల్స్ అవే. సో అదైతే ఇప్పుడు బెంగళూరులో ఇచ్చేసి అమ్మేశాను. బెంగళూరులో అమ్మేసి నా ఫ్రెండ్కి, నా దోస్తు కనుక స్టిల్ విచ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు దాని మీద దాన్ని చూపిస్తాను, దాని గురించి బ్లాగ్ చేస్తాను డెఫినెట్లీ. విచ్ ఈజ్ లైక్ లిటరలీ impulse is an emotion for bikers, I know. If you are from biker community, so if you love more about motorcycles, you definitely will get to know importance of the impulse, hero impulse. So it's like a legendary motorcycle. So apart of that, so my daddy had classic 350 untunde. Ee classic 350 and this Dio we bought in around like in 2015, I think so. So appati nundi like almost now more than 5 years. Yeah, so 2015 nundi Dio మాత్రమే ట్రావెల్ చేస్తుంది. సో జస్ట్ ఇమాజిన్ 50,000 కిలోమీటర్స్ తిరిగామంటే. సో అండ్ ఏ బేసిక్ వర్క్ ఉన్న డియోనే తీయాల్సి వస్తుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ సమ్ గూడ్స్ ఆర్ థింగ్స్ షాపింగ్ చేయాలంటే మాత్రమే దిస్ కార్. సో అప్పటిదాకా మాత్రం డియో విల్ ప్లే ద మేజర్ రోల్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, లిటరలీ ఫర్ మీ పర్సనల్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ డియో. సో నేను బెంగళూరులో ఉంటున్నప్పుడు సమ్వేర్ 2016లో 1 year పాటు నాతో పాటు పెట్టుకున్న బెంగళూరు. సో అప్పుడు ఇంపల్స్ అమ్మేశాను. సో అప్పుడు ఏ వెహికల్ లేకపోతే డియోని తీసుకెళ్ళాను. డాడీ క్లాసిక్ 350 ఉంటుంది. సో ఆ డియో ఆల్మోస్ట్ లైక్ లిటరలీ 1 year నాతో ఉంది. సో ఐఎమ్ ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ రైడ్ చేశాను దాని మీద, హైయెస్ట్ అయితే సింగిల్ స్ట్రెచ్లో. సో చాలా అంటే చాలా మెమరీస్ ఇచ్చింది. నా ఫ్రెండ్స్తో తిరుగున్నా, నా సో పర్సనల్ పీపుల్తో తిరిగి గాట్ లాట్ ఆఫ్ మెమరీస్ ఫ్రెండ్ దట్. సో అందుకే నేను అది 50,000 కిలోమీటర్స్ కాదు, ఎన్ని 1000 కిలోమీటర్స్ తిరిగినా దాన్ని మోస్ట్లీ సేల్ చేయను. మోస్ట్ ఆఫ్ ద టైం పెట్టుకునే ఉంటుంది దాన్ని మాత్రం. సో ఏ వెహికల్ వచ్చినా కూడా. సో ఏదైనా మనకి కొన్ని వెహికల్స్ అట్లా మెమరీస్ ఇస్తాయి. అలానే నాకు ఇంపల్స్ కూడా ఇచ్చింది. సో అది నా ఫ్రెండ్కే ఇచ్చాను కాబట్టి నో వరీస్, సమ్ డే ఐ విల్ గెట్ ఇట్ బ్యాక్. హోండాలో నాకు గొప్ప క్వాలిటీ ఏంటంటే రిలయబిలిటీ. ఎన్ని కిలోమీటర్స్ తిరిగినా అలానే ఉంటాయి, స్టడీగా వాక్ సాలి ఐదర్ కార్ ఆర్ 2-wheeler. సో హోండా ఈజ్ ఆల్వేస్ ఆల్ అబౌట్ రిలయబిలిటీ. సో ఎంత గట్టిగా ఉంటాయంటే ఎన్ని కిలోమీటర్లు దొక్కు, ఎంత తిరుగు బండి అండ్ ఇంజిన్ మాత్రం స్టాండర్డ్ రాక్ సాలిడ్. హోండా ఈజ్ ఆల్ అబౌట్ రిలయబిలిటీ. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, రాక్ సాలిడ్. ఎక్కువ కాలం మీరు ఏదైనా వెహికల్ పెట్టుకోవాలి, ఇదే మీకు ఫైనల్ ఇన్వెస్ట్మెంట్. సో ఫైనాన్షియల్ థింగ్స్ కొంచెం మైండ్లో పెట్టుకుని ఒక మంచి కార్ ఆర్ మోటార్ సైకిల్ ఆర్ స్కూటీ వాట్ ఎవర్ నీడ్, డెఫినెట్లీ ఐ విల్ రికమెండ్ హోండా. సో మీకు సర్వీస్ కానీ ఏదైనా చాలా చీప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం హోండా ఉన్నంత గట్టిగా ఇంకేది ఉండదబ్బా. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హోండా. సో డన్ విత్ ఎలక్ట్రిక్ స్కూటీ అండ్ డన్ విత్ petrol scooty, so moped, whatever you call. And the most excited part of my life, KTM 390 Duke. So దాని గురించి ఇప్పుడైతే చెప్పాను. సపరేట్ బ్లాగ్, సపరేట్ రివ్యూ, సపరేట్ వీడియో చేస్తా. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, హోండా అమేజ్. సో ఈ కార్ పర్టికులర్గా తీసుకోవడానికైతే పెద్ద గొప్పగా రీజన్స్ ఏం లేవు. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వేర్ ఐ ఫెల్ట్ ఇన్ లవ్ విత్ దిస్ కార్, the reason this and this and this and this too. 2018లో తీసుకున్న ఈ కార్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే సిడాన్ కావాలి, హ్యాచ్ బ్యాక్ వద్దు, ఎస్యూవీ వద్దు. సో ఎస్యూవీ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ బెటర్. ఈ బడ్జెట్లో వచ్చే ఎస్యూవీస్ ఏది కూడా బాగోవు. అట్ ద సేమ్ టైం పెట్రోల్ ఇంజిన్లో వీ నీడ్ ఆటోమేటిక్. సో ఏఎంటీ ఈజ్ నాట్ అప్ టు మార్క్. సో దాని నెక్స్ట్ టెక్నాలజీ CVT. సో CVT కన్నా అప్పర్ టెక్నాలజీ DCT. సో DCT మనకి బడ్జెట్ రాదు. సో 10 lakhs in 2018 CVT ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ హోండా. బెస్ట్ థింగ్ అని చెప్పాను కదా. సో ఈ ప్యాడల్ షిఫ్టర్స్, ఇటు సైడ్ ప్లస్ ఉంటుంది, ఇటు సైడ్ మైనస్ ఉంటుంది. సో దిస్ ఆర్ లైక్ టిపికల్ గేర్స్. సో స్పోర్ట్ మోడ్లో వేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, విచ్ యూ కెన్ గెట్ ఎ టన్ ఆఫ్ ఫన్ with those paddle shifters. So అక్కడ నేను మోస్ట్లీ ఇంప్రెస్ అయ్యా. అండ్ ద థర్డ్ వన్, సో ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ ఇట్స్ కమింగ్ విత్ 4 cylinders. సో వై సిడాన్ అంటే మాత్రం బూట్ స్పేస్ ఎక్కువ వస్తుంది డెఫినెట్లీ. అండ్ ఈవెన్ ఫర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సిడాన్ ఈజ్ ద బెస్ట్. సిడాన్ ఈజ్ ఆల్ అబౌట్ పర్ఫార్మెన్స్. సో మోర్ ఓవర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగా ఫీల్ అవ్వచ్చు మనం. ఆల్ టెక్ అండ్ బిట్స్ అండ్ పీసెస్ అన్నీ వచ్చాయి. ఇంక రాంది ఏంటంటే వస్తుండే. సో బట్ నేనే అవాయిడ్ చేస్తే సమ్వేర్ 45K అవాయిడ్ చేస్తే. సో టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. సో విల్ గెట్ ఆల్ ద థింగ్స్ దేర్ స్టాప్. వీళ్ళు ఇస్తుంది అయితే అంత నాకు గొప్పగా అనిపించలేదు. సో దాని క్వాలిటీ లెవెల్స్ కానీ దాంట్లో ఉన్న UI కానీ ఏది కూడా అంత గొప్పగా అనిపించలేదు. సో అది అవాయిడ్ చేసి నాకు బేసిక్ సెట్ కావాలని చెప్పిన. దట్స్ ద థింగ్. సో యూ గోట్ ఆల్ ద టెక్ ఆటోమేటిక్ మిగతావన్నీ, అండ్ యూ గాట్ కీలెస్ ఎంట్రీ విచ్ లిటరలీ ఫీల్స్ ప్రీమియం అండ్ లైక్ బిల్డ్ క్వాలిటీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్. యూ గాట్ లాక్ బటన్, అన్లాక్, బూట్, డిక్కీ ఓపెన్ చేయడానికి. సో దట్స్ ద థింగ్. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈస్ టాప్ నాచ్ అబ్బా. లైక్ seating posture gani, the front seat is very comfortable. And there are some people who are complaining about back seat.
సో అంత కంఫర్ట్గా అయితే లేదని, బట్ అండ్ ఎట్ ది సేమ్ టైమ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఇంప్రెస్డ్ విత్ ద బ్యాక్ సీట్ కంఫర్ట్. మనకి మోస్ట్ ఆఫ్ ద మూమెంట్ సిడాన్స్లో బ్యాక్ సీట్ గురించి కంప్లైంట్ చేయడానికి ఛాన్సెస్ ఉండవు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ సిడాన్స్ హోండా, హుండై, Audi and BMW. These are the best manufacturers especially for sedan. So దీనికి literally 420 liters boot space ఉంది. You can put lot of luggage. And so 4 cylinders avadam valla you will get the smoothest driving experience. Performance is not like top notch if you compare with these days, but it had some decent performance. And pedal shifters makes me happy. Got CVT, like you will get smoothest experience. So little bit extra accessories kuda eppichna. The most regret part, I don't like chrome. So basically na chrome aithe chetta chiraku either bike మీద ఉన్న కార్ మీద ఉన్న somehow రోజు అనవసరంగా ఈ chrome finishing అయితే eppicha ఎందుకు eppicha నాకే తెలియదు. And now it feels very bad for my eyes. ఎప్పుడైనా కుదిరితే కొన్ని రోజులు వాడి తీపిచ్చేస్తా, ఎట్లా డబ్బులు పెట్టాం కదా, సో వాడాలి. సో దిస్ ఈజ్ అమేజింగ్. AMG అయితే కాదు. అండ్ యూ కెన్ సీ వెరీ ప్రీమియం లోగోస్ విచ్ కాస్ట్ lakhs of rupees. యాపిల్, గూగుల్ పిక్సెల్ అండ్ గోప్రో. సో ఈ గోప్రో స్టిక్కర్ వచ్చి 35,000 కాస్ట్, అండ్ ఇది వచ్చి సమ్వేర్ 80,000 కాస్ట్, అండ్ ఇది వచ్చి సమ్వేర్ 80,000 కాస్ట్. సో మోర్ దెన్ 2 lakhs. ఫోన్లో కెమెరాలో ఉంటే ఆ స్టిక్కర్ వచ్చి, సో ఆ స్టిక్కర్ వాల్యూ కూడా అంతే. అండ్ వన్ మోర్ థింగ్, ఐ లవ్ దట్ ఫ్రంట్ లుక్. సో దట్ ఫ్లాట్ ఫేస్, సో దానివల్ల కొంచెం వెరీ అగ్రెసివ్ లుక్ వస్తుంది. సమ్వేర్ టిపికలీ లిటిల్ బిట్ ఫోర్డ్ మస్టాంగ్ బిట్స్ అండ్ పీసెస్ టైప్ ఆఫ్ డిజైన్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. సో వీ హ్యావ్ ఆల్ ద వెహికల్స్ హియర్. అండ్ ఐ ఫర్గాట్ అబౌట్ దిస్ చోటు సైకిల్ ఫర్ మై వర్కౌట్స్. ఇది కూడా ఏదో వన్ ఆఫ్ ఫ్లోలో. సో హఫీ బైసికల్స్ అని. సో ఐ లవ్ దట్ డిజైన్. సో ఓపెన్ వీల్స్ ఉంటాయి. సో దెర్ ఈస్ నో మడ్ గార్డ్, అండ్ హియర్ దెర్ ఈస్ నో మడ్ గార్డ్. మోర్ ఓవర్ ఆఫ్ రోడ్ ఓరియంటెడ్ సైకిల్. సో దీని ద్వారా చాలా అంటే చాలా వెయిట్ లాస్ అయ్యాయి. అరౌండ్ ఫ్రమ్ 94.5 నుండి 70 kgs వచ్చా. సో అట్లీస్ట్ 50% ఆఫ్ వెయిట్ అయితే దాని ద్వారా తగ్గాను. నా వర్కౌట్స్తో పాటు, నా డైట్తో పాటు సైకిల్ హెల్ప్ మీ లాట్. థ్యాంక్స్ బడీ. బేసిక్గా స్టార్ట్ చేస్తే సో ఒక సైకిల్ ఉంది, దానికి కొంచెం అప్గ్రేడ్ ఎలక్ట్రిక్ స్కూటీ ఉంది, దానికి కొంచెం అప్గ్రేడ్ పెట్రోల్ స్కూటీ ఉంది, దానికి కొంచెం అప్గ్రేడ్ ఇదే అదా నా దృష్టిలో అది. దిస్ ఈజ్ వెరీ మచ్ అప్గ్రేడ్ నా దృష్టిలో. సో స్కూటీ నుండి బాగా అప్గ్రేడ్ అయితే కార్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఫర్ టు మేక్ మై సోల్ హ్యాపీ. దట్ ఈస్ మై ఫ్లాట్. దాని కిందే పార్కింగ్. సో బట్ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల కిడ్స్ వచ్చి సైకిల్స్ పార్కింగ్ చేస్తే కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఐ ఫౌండ్ దిస్ ఆన్ మై మోటార్ సైకిల్. సో ఇక్కడ ఆల్ఫిన్స్టర్ స్టిక్కర్ ఉండే, సో మధ్యలో లేపేసినారు పిల్లలు. దట్స్ వెరీ బ్యాడ్. ఐ హేట్ ఇట్. అండ్ ఇక్కడ కార్కి అయితే చిన్న స్క్రాచ్ కూడా పెట్టిండ్రు మొన్న రీసెంట్గా, అరౌండ్ 2 to 3 days బ్యాక్. ఓకే, కార్కి స్క్రాచ్ పెట్టినా ఓకే, బట్ బైక్కి మాత్రం ఏదైనా పెడితే తట్టుకుని అస్సలు తట్టుకోలేను. అది గెట్ యాంగిల్. అది కిడ్స్ అవని పెద్దవాళ్ళు అవని ఎవరో అని అలా గీతలు పెట్టేస్తే ఎలా కవర్గా పెడతాం. నా ఫ్రెండ్స్ కూడా బైక్ రైడ్కి ఇవ్వాలన్నా కూడా ఇక్కడ అస్సలు ఇంపాసిబుల్. బాగా క్లోజ్ వాళ్ళు హర్ట్ అయితే ఫీల్ అవుతారంటే మాత్రమే ఇస్తా కారు. బైక్ మాత్రం ఇంపాసిబుల్. నో వే. 0% ఛాన్స్. బైక్ మాత్రం ఇచ్చే సమస్య లేదు. దట్స్ హౌ ఐ లవ్ మై బైక్. ఓ వే. ఎప్పుడైనా ఇప్పుడు అసలు ఎవరైనా వీడియో చూస్తుంటే కూడా అడగాలని ఆశలు ఏమైనా ఉన్నా కూడా ఆపేయండి, కట్ చేయండి. సో టుడే బ్లాగింగ్ అజెండా అయితే ఫినిష్ చేసాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే యూ క్యాన్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్టికులర్ వెహికల్ని రివ్యూ అయితే చేస్తాను. రివ్యూలో అవైతే చేయలేం కానీ అవి ఎప్పుడు నుంచో ఉన్నాయి కాబట్టి నేను ఏం చేసేది పోక. సో ఈ కార్ని అండ్ డెఫినెట్లీ డ్యూక్ 390 రివ్యూ అయితే వస్తాయి. ఐ విల్ ప్లాన్ డ్యూక్ 390 రివ్యూ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. See what I found. My favorite biscuits of all time. ఎవరు కొన్నారో ఏమో తెలియదు కానీ బ్యాక్ సీట్ పాకెట్ అయితే ఉంది. కొన్ని ఆనిమిత్యాలు అప్పుడు దొరుకుతుంటాయి కార్లో. దట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ కార్స్. కార్ నా దృష్టిలో ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, మోస్ట్లీ ఫ్రెండ్స్కి అలవాటు ఉండి వాళ్ళ బైక్స్ అలవాటు ఉంటే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ ప్రిఫర్ బైక్స్. సో దే ఆర్ సమ్ ఫ్రెండ్స్ నాకైతే, ఒకవేళ నా ఫ్రెండ్స్ అందరూ బైక్స్ ఇష్టపడే ఆ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడైతే, అండ్ దేర్ ఆర్ సమ్ ఫ్రెండ్స్ నాకు పర్సనల్గా మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళతో ట్రావెల్ చేస్తుంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఈ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అంటే గాలిని తీసుకోలేరు, ఎండని తీసుకోలేరు, వానం తీసుకోలేరు, లిటరల్లీ ఏం తీసుకోలేరు. నేచర్తో పోతే వద్దన్నట్టు ఉంటారు వీళ్ళు. బైక్స్ అయితే అసలు పడవు. సో ఆల్వేస్ దే నీడ్ కంఫర్ట్ మోర్ దెన్ ఏ జాయ్. కంఫర్ట్ అండ్ లగ్జరీ మూమెంట్ కోసం మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కార్లో ట్రావెల్ చేస్తుంటాం. అండ్ డెఫినెట్లీ వాన ఉన్నప్పుడు, ఎండ ఉన్నప్పుడు, ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రం కార్ కన్నా బెస్ట్ థింగ్ ఇంకేది ఉండదు అబ్బా. ఒక చిన్నపాటి ఇల్లు లెక్క. బట్ ఇఫ్ యూ వాంట్ దట్ వైల్డ్ ఫన్, డెఫినెట్లీ ఐ విల్ ప్రిఫర్ ఫర్ బైక్స్. మీకైనా నాకైనా. సో బైక్స్తో లైఫ్ గడపాలబ్బా. కార్లో ఎప్పటికైనా గడిపేది. ఒక ఏజ్ వస్తే ఆటోమేటిక్గా బైక్స్ తోడలేము, మనం కూడా అంత స్ట్రాంగ్ లేనప్పుడు ఇంక కారే మనకి. సో అప్పుడంతా కార్లో తిరుగుతాం కాబట్టి ఒక మంచి స్ట్రాంగ్గా ఏజ్లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు enjoy your biking life. So if you are people like somewhere around 20 to 25
below 30. Definitely bikes తో లైఫ్ ఎంజాయ్ చేయండి, బైకుల మీద ట్రిపుల్ వేయండి. యూ విల్ గెట్ టు నో n number of things and you will explore yourself. సెపరేట్ వీడియో చేస్తా దాని గురించి కూడా డెఫినెట్లీ యూజ్ అవుతుంది ఆ వీడియో అయితే. అండ్ సో బైక్స్ ఆర్ మేడ్ టు మేక్ అస్ జాయ్ అండ్ వైల్డ్. అండ్ ఈవెన్ ఈ కార్తో కూడా చాలా మెమరీస్ వచ్చాయి. సో నా ఫ్రెండ్స్ ట్రావెల్ చేశారు, ట్రిప్స్ చేసి మ్యారేజెస్కి వెళ్ళా. సో దిస్ ఈస్ ద మోస్ట్ టార్కీ అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఎకనామీ. ఇప్పటికీ 50,000 kilometers రీచ్ అవుతున్నా కూడా ఇంకా స్టిల్ 45 km/liter మైలేజ్ వస్తుంది. So that's the level of Honda. So this is the most economy and this is the most smoothest and spacious and this is the most fastest and this is the most practical. Torque nature moreover the electric kuda deniki undadu. So diesel and after that petrol is all about power, it's all about top speed, it's all about high speed. It doesn't have torque just like a electric will produce like literally instant torque. Even diesel after that. Petrol is all about fun. Definitely I will recommend petrol engines. Diesel and electric always not maza. Those are not up to fun. So future lo city lo electric dolkoval, electric use cheyala and highway lo petrol engines use cheyala. Let's kill the diesel which makes lots of pollution. తెలిసిందంటే బేసిక్గా ఈరోజు సండే. సో డైట్ స్పాయిలర్ అలర్ట్, హీరో ఆఫ్ ద కిచెన్ ఫర్ ద డే. సో సమ్ బిర్యానీ ఏమో చేస్తున్నట్టు. సండే అంటే బిర్యానీ ఖచ్చితంగా ఉన్నాను మా ఇంట్లో. సో ద హోల్ ఫ్యామిలీ లవ్స్ బిర్యానీ లైక్ ఎనీథింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ సండే డిఫరెంట్ బిర్యానీస్ ట్రై చేస్తుంటారు. అండ్ మై డాడీ ఈస్ డూయింగ్ సంథింగ్ లక్నో బిర్యానీ అండ్ హీఈస్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ బిర్యానీ లైక్ నెక్స్ట్ లెవెల్. హీఈస్ లైక్ బిర్యానీ మాస్టర్, అల్ట్రా ప్రో లెవెల్. అండ్ బై ద వే సండే సన్ లేడు బట్ క్లౌడీ cold climate lo very biryani din maza. Let's watch that biryani making video in 120 fps with funky music. Chalo guys, keep smiling. And by the way, one thing I like to give people to hit 4 buttons: like, share, subscribe and fourth one, bell icon. So stay notified, stay positive, not in terms of corona, in terms of attitude. So stay positive and keep smiling guys. Take care, bye bye.